ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 65వ భాగం. స్వయంభువ మన్వంతరంలో అంటే దేవకీ వసుదేవులు ఒక ప్రజాపతి భార్య అన్నమాట. ఆయన పేరు సుతపుడు, ఆమె పేరు పృశ్ని. వీళ్ళిద్దరూ ఆకులు అలాలు తింటా 12,000 దివ్య సంవత్సరాలు స్వామి గురించి తపస్సు చేశారట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే, మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారట. అంటే నీలాంటి కొడుకు కావాలి అంటే, నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మారు అడిగితే నేను 3 సార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్ని గర్భుడుగా, రెండవ మారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇప్పుడు కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. దాని అంతరార్థం తెలిసినా తెలియకపోయినా కూడా నా కథ విని నన్ను స్మరిస్తూ నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షాన్ని పొందండి అన్నాడు పరమాత్మ. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం కూడా చెప్పాడు. ఈ విషయాలు వసుదేవుడికి అంతరంలో ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయాన్ని బాహ్యంలో చెప్పలేదు. ఇదే సమయంలో యమునా నదికి అవతలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమైన యోగమాయ యశోదాదేవి గర్భంలో ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మళ్ళా అక్కడి నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోపెట్టు అని చెప్పాడు పరమాత్మ. వెంటనే వసుదేవుని కాళ్ళు చేతులకున్న సంకెళ్ళు అయ్యే ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలా మంది తల మీద పెట్టుకున్నారు అంటారు. పోతన గారి భాగవతంలో అలా లేదు, గుండెల మీద పెట్టుకున్నాడనే ఉంది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారానికి ఉన్న ఇనుప గొలుసులు, తాళాలు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు బట్టి ఆయన మీద నీడ పడేటట్టుగా శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం అంతా నల్లటి మబ్బుగా ఉంది. గాఢాంధకారం అలముకుంది. శ్రావణ మాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు బట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న యమునా నది దగ్గరకు వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు. కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు ఇచ్చిన సముద్రంలాగా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఉన్న ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదంతా కృష్ణ మాయ కదా. ఆ పిల్లని ఎత్తుకుని మళ్ళీ తిరిగి వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారాలు మూసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ పిల్లని దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెల మీద ధరించాడు. అంటే వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అని అర్థం. ఆయన హృదయ గ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకిలో ఉంది. తల్లి కాబట్టి ఉండాలి, మరి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది కదా. ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టింది అనుకున్నారు. ముందుగా తాళం కప్పల మీద రాజముద్ర ఉన్నదో లేదో చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల వేడుపు విని కంసుని వద్దకు పరిగెత్తుకెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్నవాడు పరిగెత్తుకుంటూ చెరసాలకు వచ్చాడు. తాళాలు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీదేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆడపిల్లే తన పిల్లే, తనే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకుంది. అన్నయ్య, ఇది చంపివేయటానికి మేనల్లుడు కాదు,
మేనగోడలు నన్ను నమ్ము, ఆరుగురిని చంపేశావు, ఏడవది గర్భస్రావం అయింది, ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు కోడలవుతుంది, నువ్వు మన్నన చెయ్యాలి, పసిపిల్లైన దాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోవద్దు, ఈ పిల్లనైనా బ్రతక నువ్వు చంపవద్దు అని ఏడుస్తూ వేడుకుంది దేవకి. కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలటం మానేసి ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథంలో ఆరూఢై కూర్చుంది. అటు నుంచి విమానాల్లో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 నామాలతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామాలు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా నువ్వు రక్ష చేస్తావు అని వరం ఇచ్చాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి, ఓరి దుర్మార్గుడా, పిల్లలందరినీ రాళ్లకు వేసి కొట్టి చంపావు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు, నాతో పాటు పుట్టి నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చనిపోవటం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుంటే తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడు పరిగెత్తుకుంటూ దేవకి వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళని పంపించేశాడు. అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగితే కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడు ఏమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నందవ్రజం భగవద్భక్తులతోనూ గోవులతోనూ నిండిపో ఉంటుంది. గోపకాంతలు మహా సంతోషపడిపోతూ చూచొద్దామని యశోద గృహానికి వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, అబ్బా పిల్లవాడు ఎంత బాగున్నాడే అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకం చూసి ఎలా ఉంటాడో చెప్పవలసిందని వాళ్ళని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి, లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు, లక్ష్మీదేవి వీనిదేను, ఎటువంటి వీరునైనా ఓడిస్తాడు, గొప్ప దీర్ఘాయుర్ధాయమును పొందుతాడు అని చెప్పారు. ఇంకా తల్లిదండ్రులకి అంతకంటే ఏం కావాలి, ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్లు పోయమని అడిగారు. లోకాలన్నిటినీ ప్రళయం చెయ్యాలనుకున్నప్పుడు నీళ్లలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకు మీద ఏమీ తెలియని వాళ్ళలాగా బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రసాయి, ఏమి తెలియని వాడిలాగా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా పడుకున్నాడు. దొంగ కృష్ణుడు అన్నీ తెలుసు. ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఓ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. పూతన సంహారం. కంసుడు అష్టమ గర్భాన్ని తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకో చోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నం చేత అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యాన్ని కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొక రకంగా మారి ఉండేది. కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయాన్నే తన మంత్రులను పిలిచి, మీరందరూ చూశారు, నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి, నువ్వు తొందరగా మరణించబోతున్నావు, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పింది.
నాకు కొంచెం భయంగా ఉంది అన్నాడు. కొంచెమేంటి, ఎక్కువే ఉంది భయం. కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు, రాజా, ఈ మాత్రం దానికి భయపడిపోతావేంటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కునున్నారు కదా. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తర్వు ఇచ్చారంటే మేమంతా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పళ్ళొస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తామన్నారు. నీ ప్రధాన శత్రువు శ్రీ మహావిష్ణువు గతంలో నువ్వు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకు రహస్యం చెబుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దాన్ని తీసేయాలి. ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారు, ఎవరు జపం చేస్తున్నారు, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారు, ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారు, ఎవరు తపస్సు చేస్తున్నారు, ఎవరు అగ్ని కార్యం చేస్తున్నారు, ఎవరు వేదం చదువుకుంటున్నారు, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమాలు జరుగుతున్నాయో వీటన్నిటినీ నాశనం చేసేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. మనకు శత్రువు అనేవాడు ఉండడు. వీటన్నిటినీ నాశనం చేస్తాము. మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. నందవ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. అజాయమానో బహుదా విజాయతే అనే వేదం అంటోంది. జన్మించవలసిన అవసరం లేనివాడు అనేకమైన జన్మల్ని పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు కదా. ఆయన తర్వాత ఉండేవాడు లేడు. ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మ అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా. ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా యశోదను చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్ని జాగ్రత్తగా అందుతున్నది లేనిది చూస్తూ వకుళమాతగా కూర్చుంది. ఆయనకు అని తెలియదు, వృద్ధి తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవటం, పెరగటం లాంటివి ఏమీ ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా రోజు రోజుకి అమ్మఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడటానికి వీలుగాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్లల్లో పెరిగి పెద్దవాడయ్యి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టవలసిన అవసరం లేకుండా తానే అడిగి తినేసేవాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టమో! ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా ఉంటుంది అంటే చెప్పటం కుదరదు. యతో వాచు నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేమని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. ఏ చదువు కూడా చెప్పలేని ఆ పరబ్రహ్మము ఇవాళ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ యొక్క కారుణ్యం. ఏదైనా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది. వీళ్ళందరూ ఎంత భాగ్యం చేసుకున్నారో. అందరిళ్లలో తిరుగుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు, అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. మరి అటువంటి పరమాత్మ యొక్క యశోదాదేవి యొక్క అదృష్టమే కాదు, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఆ పరమాత్మని రోజు చూస్తున్నారు, ఆడుతున్నారు. మరి ఆయన కనుసన్నల్లో చిలిపి చేష్టల్లో మునిగిపోతున్నారు. ఆనందాన్ని పొందుతున్నారు, బ్రహ్మానందాన్ని పొందుతున్నారు లేక చెప్పాలంటే. అటువంటి పరమాత్మ ఎంత కారుణ్యం చూపిస్తున్నాడు. మరి ఎంత దయ ఉంటే వాళ్ళందరినీ అనుగ్రహించి ఆయన ప్రేమలో ముంచేశాడు అనమాట. వాళ్ళందరూ మునిగిపోయారు కృష్ణ తత్వంలో, ప్రేమలో. అటువంటి పరమాత్ముడు మరి వాళ్ళు చేసుకున్న పుణ్యమేమో వాళ్ళందరికీ కూడా అంత భాగ్యం కలిగింది. మనం చేసుకున్న పుణ్యమేమో అదంతా చెప్పుకుని మనం కూడా మనసులో కళ్ళల్లో ఆ కృష్ణుని లీలల్ని మనం కూడా భావించి ధన్యులమవుతున్నాము.
అదే మన జన్మకి సార్థకత. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.